హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. పెన్షనర్ల కల సాకారం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా పదవి విరమణ అంచనా అంచున ఉన్నటువంటి వారికి కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ విభాగం డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక చారిత్రాత్మకమైన కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. దీని ప్రకారంగా వార్షిక వేతన పెంపు యాన్యువల్ ఇంక్రిమెంట్ తేదీకి కేవలం ఒక రోజు ముందు అంటే జూన్ 30 లేదా డిసెంబర్ 31న పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌పై సానుకూల ప్రభావం చూపనుంది. నేపథ్యం మరియు పాత నిబంధన కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 2006 ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్ జూలై 1 తేదీన ఉండేది. ఆ తర్వాత 2016లో ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనం పెంపు కోసం 2 తేదీలను జనవరి 1 మరియు జూలై 1 ప్రవేశపెట్టారు. దీనివల్ల ఒక విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. పూర్తి సంవత్సరం పాటు సంతృప్తికరమైన సేవలు అందించి ఇంక్రిమెంట్‌కు అర్హత సాధించినప్పటికీ జూన్ 30న లేదా డిసెంబర్ 31న పదవి విరమణ పొందిన ఉద్యోగులు కేవలం ఒక్కరోజు తేడాతో ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయేవారు. ఇది వారి చివరి వేతనంపై, తద్వారా వారు జీవితాంతం పొందే పెన్షన్‌పై ప్రతికూల ప్రభావం చూపేది. న్యాయ పోరాటం మరియు కోర్టుల జోక్యం. ఈ అన్యాయంపై పలువురు ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ అంశంలో 2017లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయిగా నిలిచింది. పూర్తి సంవత్సరం సేవలకు అందించిన ఉద్యోగికి ఇంక్రిమెంట్ అనేది ఒక హక్కు అని కేవలం ఒక్క రోజు ముందు పదవి విరమణ చేశారన్న సాంకేతిక కారణంతో దానిని నిరాకరించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. తొలినాళ్లలో డీఓపీటీ ఈ ఉత్తర్వులను కేవలం ఆ కేసులోని పెన్షనర్లకు మాత్రమే వర్తింపజేసింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులు చివరకు సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తాజా ఉత్తర్వులు మరియు ప్రయోజనాలు. వివిధ న్యాయస్థానాల తీర్పులు మరియు న్యాయ నిపుణుల సహాయాలను పరిగణనలోకి తీసుకున్న డీఓపీటీ తాజాగా ఒక స్పష్టమైన ఆఫీస్ మెమోరాండం విడుదల చేసింది. దీని ప్రకారంగా అర్హత జూన్ 30 తేదీ లేదా 31న పదవి విరమణ పొంది ఆ సంవత్సర కాలంలో మంచి పనితీరు కనబరిచిన అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రయోజనం వర్తిస్తుంది. నోషనల్ ఇంక్రిమెంట్ అంటే పదవీ విరమణ పొందిన ఉద్యోగి వాస్తవంగా ఆ ఇంక్రిమెంట్ జీతంగా చెల్లించరు. కానీ వారి చివరి వేతనానికి ఈ ఇంక్రిమెంట్‌ను కలిపి దాని ఆధారంగా వారి పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటి ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు లెక్కిస్తారు. ఈ నిర్ణయం వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగుల నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఇది వారి పదవీ విరమణ అనంతర జీవితానికి ఎంతో ఆర్థిక భరోసాని తెస్తుంది. ఈ నిర్ణయం కేవలం ఆర్థిక ప్రయోజనమే కాకుండా ఉద్యోగులు తమ సర్వీస్ చివరి రోజు వరకు చేసిన సేవకు దక్కిన గౌరవం అని భావిస్తున్నారు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఒక సందిగ్ధతకు తెరదించింది. వేలాది మంది పెన్షనర్లకు న్యాయం చేకూర్చిన ఈ నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. ఇకపై అర్హులైన ఉద్యోగులు ఈ ప్రయోజనం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.